సిదిరి అప్పలరాజు తన కొడుకుని తప్పించడం కోసం వేరే వ్యక్తిని ఎట్లయితే ఎంటర్ చేశాడో సేమ్ అట్లాంటి తప్పే ఇప్పుడు లింగమనేని కూడా చేశారు. కానీ అదేమో హైలైట్ చేసి ఆయన అరెస్ట్ అయ్యేదాకా జైల్లో పెట్టి ఏడిపించారు. ఇప్పుడు ఇది మాత్రం పట్టించుకోవట్లేదు అన్నటువంటి సాక్షి రాసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు, జనసేన రాజ్యసభ సభ్యుడు, వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ చేసిన రోడ్డు ప్రమాదం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 16న హైదరాబాద్లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ముందు రోడ్డు దాటుతున్న భారతీముఖి అనే సేల్స్ బర్ను అతివేగంగా నిర్లక్ష్యంగా లగ్జరీ కారుతో సంజూష్ ఢీకొట్టడం వల్ల ఆ మృతి చెందడం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కేసు నుండి సంజూష్ని తప్పించేందుకు మరొకరిని కారు నడిపిన డ్రైవర్గా చిత్రీకరించేందుకు విశ్వ ప్రయత్నాలు జరిగినట్టు తెలిసింది. మొదట్లో కారు రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే బయటికి రావడంతో కేసును పక్కదారి పట్టించేందుకు ప్రైవేట్ డ్రైవర్ని నిందితుడిగా చూపే ప్రయత్నాలు జరిగినాయి. నిందితుడు జనసేన ఎంపీ కొడుకు కావడంతో కేసు తీవ్రతను తగ్గించేందుకు రాజకీయ ఆర్థిక వర్గాల నుండి పోలీసు ఉన్నతాధికారి మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి మొదలైనవి. కారు నడిపిన తమ వద్ద పనిచేసే ప్రైవేట్ డ్రైవర్ అని చూపించేందుకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపడుతున్న సమయంలోనే బాధ్యతను తనపై వేసుకోవడానికి ఒక ప్రైవేట్ డ్రైవర్ ముందుకు వచ్చినట్టు తెలిసింది. కారు నేనే నడిపాను, ప్రమాదం నా వల్లే జరిగిందని పోలీస్ స్టేషన్ లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారంలో వచ్చిన పెద్దల ఫోన్ కాల్స్, రాజకీయ వర్గాల ఒత్తిడి లెక్క చేయకుండా ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కేసు విచారణ నేరుగా తన పర్యవేక్షణలోకి తీసుకున్నారు. సీన్ దగ్గర ఉన్న పరిస్థితులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంతో డ్రైవర్ చెప్పిన కథనానికి పొంతం లేకపోవడాన్ని అధికారి గుర్తించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు నిందితుడిని మార్చడానికి వీల్లేదని, డ్రైవర్ని ముసుగ్గా పెడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. దీంతో వేరే దారి లేక పోలీసులు కారు యజమాని సంస్థ ప్రతినిధుల్ని సంజూష్ని పిలిపించి అసలు డ్రైవర్ అతనేనని అధికారికంగా నిర్ధారించారు. ఆ తర్వాత అతని స్టేషన్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడి మీద మాదాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106(1) అతివేగ నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల మరణం సంభవించడం కింద కేసు నమోదు చేశారు. మద్యం, డ్రగ్స్ పరీక్షల ఫలితాలు నెగిటివ్గా వచ్చాయని, చట్ట ప్రకారం 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో అతని పోలీసులు 41A కింద నోటీసులు జారీ చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి CS డిగ్రీ పూర్తి చేసిన సంజూష్ బ్లాక్ రిడ్జ్ ఎనర్జీ క్యాపిటల్ ఎనర్జీ సంస్థలో డైరెక్టర్ కొనసాగుతున్నారు. సంజూష్ నడిపిన TG09G0666 నెంబర్ గల ఆస్టిన్ మార్టిన్ లాగోండా లగ్జరీ కారు హానర్ ప్రైమ్ హౌసింగ్ LLP కంపెనీ పేరు రిజిస్టర్ అయ్యింది. హైదరాబాద్లో ప్రముఖ స్థిరాస్తి కంపెనీ అయినటువంటి హానర్ హోమ్స్ అనుబంధ సంస్థ ఇది. కారు యజమాని జూబ్లీహిల్స్లోని KRB టవర్ ఫ్లాట్ నెంబర్ 1 చిరునామాగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ విభాగంలో ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సంజూష్తో పాటు ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదైన వెంటనే ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ని అదుపులో తీసుకుని మద్యం, డ్రగ్స్కి సంబంధించిన ప్రాథమిక పరీక్షలు నిర్వహించామని కోకట్పల్లి డీసీపీ రితిరాజ్ చెప్పారు. ఆ పరీక్షలో నెగిటివ్ ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు. అనంతరం నిందితుడు రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించామని చెప్పారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ MVI తనిఖీకి పంపినట్టు చెప్పారు. MVI నివేదిక ఇంకా రావాల్సి ఉందని, అది కూడా దర్యాప్తులో కీలక ఆధారంగా ఉంటుందని పేర్కొన్నారు. సెక్షన్ 106(1) కింద నమోదైన నేరానికి గరిష్టంగా 5 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉన్నందునే 7 ఏళ్లలోపు శిక్ష పడే నేరాల్లో అరెస్ట్ అవసరమా లేదనే అంశాన్ని BNSS సెక్షన్ 35 ప్రకారం పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు. అరెస్టుకి సంబంధించి సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను కూడా దర్యాప్తు అధికారి పరిగణలోకి తీసుకున్నారని చెప్పారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, MVI నివేదికతో పాటు ఇతర ఆధారాలను సేకరించి పరిశీలిస్తామని చెప్పారు. తదుపరి దర్యాప్తులో అరెస్ట్ అవసరమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు.